నుంచి జూనియర్ కాలేజీకి వచ్చేసరికి దాదాపు 75% ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్నారు. అది ప్రధానంగా ఒక కార్పొరేట్ విద్యారంగం చేతుల్లోకి వెళ్ళిపోయింది. అది ఆ కార్పొరేట్ విద్యారంగం కొన్ని చూస్తే ఆశ్చర్యమవుతుంది. ఆ కాలేజీ అడ్మిషన్ల కోసం ఇచ్చే బ్రోషర్ చూస్తే ఇంటర్మీడియట్ విద్యే 3 కాంబినేషన్లు, 3 కాకపోతే 4 కాంబినేషన్లు ఉంటాయి. కానీ ఆ 4 కాంబినేషన్లకు ఒక 20 రకాలైన కోర్సులను వాళ్ళు తయారు చేసి మేము ఇంటర్మీడియట్ విత్ ఐపీ అంటే ఎంసెట్ ఎంట్రన్స్, ఇంటర్మీడియట్ ఐటీఐ ఎంట్రన్స్, ఇంటర్మీడియట్ 2 కలిపి చెప్తాము. ఇట్లా రకరకాల పేర్లతో విపరీతమైనటువంటి ఫీజు వసూలు చేస్తున్నారు. కనీసమైన సౌకర్యాలు ఉండయి, ల్యాబొరేటరీ సౌకర్యాలు ఉండయి. ఉమెన్స్ కమిషన్ వాళ్ళు ఒక కాలేజీని రైడ్ చేసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి. చాలా అన్యాయమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి రీతిలో వాళ్ళు ఆ హాస్టల్ సదుపాయాలను నడుపుతున్నారు. అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అప్పుడు మనకు చాలా వెలుగులోకి వచ్చినాయి. అందుకని మనం ఇవాళ సీరియస్గా ఈ విద్య మీద నియంత్రణ చేయాల్సిందే. కార్పొరేట్ విద్య మీద చాలాసార్లు పర్మిషన్ కూడా ఉండదు, కానీ వేరే కాలేజీ పేరుతో పరీక్ష రాయిస్తామనే ధీమాతో వాళ్ళు అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. పర్మిషన్ లేకుండా ఎట్లా నడుస్తాయనేది ఒకటి కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2 చాలా ఖచ్చితంగా ఇక మీదట ప్రైవేట్ విద్యా సంస్థలను విస్తరించమని ఒక మారిటోరియం విధించటం కూడా చాలా చాలా అవసరం. అది స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ లేకపోతే డిగ్రీ జూనియర్ కాలేజీలు కానీ వాటి అన్ని స్థాయిల్లో కూడా ఒక మారిటోరియం విధించకపోతే ఈ అడ్డగోలు విస్తరణ కూడా అది చాలా సమస్యలను తీసుకొస్తుంది. అక్కడ మనం చాలా సీరియస్గా ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.